సిట్ అధికారి రఘునాథ్ రెడ్డి మీద చాలా కంప్లైంట్స్ వెళ్ళాయి. పురంధేశ్వరి దేవతే ఆవిడ సుమారు ఒక 20 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల మీద కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. మరి దానిలో భాగంగానో లేకుంటే మరి ఈ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ పొత్తుల వల్ల మూలంగానో తెలియదు, కానీ మన ఎలక్షన్ కమిషనర్ ఏం చేశారంటే రఘునాథ్ రెడ్డిని అస్సాం పోలీసు పర్యవేక్షకుడిగా పంపించేశాడు. దాంతో 2 లాభాలు. ఒకటేమో ఇది దీంతో మాకు సంబంధం లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం చేతులు దులిపేసుకుంటుంది. రెండవది ఏంటంటే మరి ఇతనికి మాటలు అతను జగన్కి ఉంటే మాత్రం చాలా సపోర్ట్గా ఉండేవాడు. ఆ సపోర్ట్ ఇప్పుడు పోతుంది. దీనివల్ల తెలుగుదేశానికి లాభం, నష్టం ఎవరికయ్యా అంటే పాపం జగన్కే. ఒక మంచి నమ్మకమైన అధికారి సరైన సమయంలో బయటికి వెళ్ళిపోవటం. ఎందుకంటే ఎన్నికల డ్యూటీ కాబట్టి మధ్యలో ఎక్కడ రావడానికి ప్రయత్నం చేయడానికి కూడా అవకాశం లేదు.